హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీ టెట్ ప్రాసెస్ చూడబోతున్నాం. లాస్ట్ టైం ఆల్రెడీ అప్లై చేశాం కదా. మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మ్యాండేటరీ అనమాట. ఒకవేళ యూజర్ ఐడి మిస్ అయితే ఎలా రికార్డ్ చేసుకోవాలో ఈ వీడియోలో డిస్కస్ చేశాం. ముందుగా గూగుల్లోకి వెళ్ళి ఏపీ టెట్ అని టైప్ చేయండి. ఆ తర్వాత ఏపీ టెట్ టు డిఎస్సి పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేయండి. నో యువర్ యూజర్ ఐడి పైన క్లిక్ చేసి ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేయండి. తర్వాత క్యాప్చా పైన క్లిక్ చేసి క్యాప్చా కూడా టైప్ చేయండి. తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయండి. మీకు ఇలా యూజర్ ఐడి స్క్రీన్పై కనిపిస్తుంది. తర్వాత ఫర్గాట్ పాస్వర్డ్లో ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేసి యూజర్ ఐడి కింద టైప్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఓటీపీ ఇక్కడ టైప్ చేసి కొత్త పాస్వర్డ్ని ఇక్కడ టైప్ చేయండి. ఆ తర్వాత సేమ్ పాస్వర్డ్ని రీఎంటర్ పాస్వర్డ్లో టైప్ చేయండి. తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయండి. మళ్ళీ క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మీ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ని ఇక్కడ టైప్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ క్యాప్చాని టైప్ చేసి సైన్ ఇన్ పై క్లిక్ చేయండి. తర్వాత సర్వీసెస్లోకి వెళ్ళి వన్ టైం రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి. తర్వాత కిందకి వెళ్ళి నెక్స్ట్ పై క్లిక్ చేసి ఇక్కడున్న వెరిఫైడ్ అండ్ కరెక్ట్ బాక్స్లో టిక్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ అండ్ సేవ్ పైన క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్ నడుస్తుంది. తర్వాత ఇక్కడ చూస్ పేపర్ దగ్గర పేపర్ 1 ఉంటుంది. పక్కన లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. మన ప్రిఫరెన్స్ ప్రకారం ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ టిక్ పెట్టేసి జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ అని వస్తుంది. ఇక్కడ ఓటీపీని టైప్ చేయండి. ఓటీపీ టైప్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే అండ్ సబ్మిట్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇలా స్క్రీన్పై కనిపిస్తూ ఉంటుంది. స్కాన్ క్యూఆర్ పైన క్లిక్ చేయండి. తర్వాత షో క్యూఆర్ పైన క్లిక్ చేసి దాన్ని స్కాన్ చేసి పేమెంట్ చేసేయండి. పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ప్రింట్ పై క్లిక్ చేయండి. తర్వాత ఇలా ప్రింటర్లో సేవ్ as పీడిఎఫ్ అని ఉంటుంది. దాని తర్వాత సేవ్ పైన క్లిక్ చేసి మన సిస్టంలో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది.